హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి మన జిమ్ వెంకటన్నను ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. హాయ్ అన్నయ్య. హాయ్ మై ఫ్రెండ్స్, అన్నయ్యను మనం ఆల్రెడీ జిమ్ టూర్ ఒక వ్లాగ్ తీసాం మన తొర్రూరు డివిజన్లో. అన్నయ్యకి సాయిరామ్ హైటెక్ జిమ్ అని మన తొర్రూరు మున్సిపాలిటీలో మసీద్ కాంప్లెక్స్లో అన్నయ్య వాళ్ళదే. ఇప్పుడు మనం అన్నయ్యని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మనం జిమ్కి వచ్చే వాళ్ళు ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, జిమ్ అంటే మన లైఫ్ స్టైల్లో ఎందుకు ఇంపార్టెంట్ అన్నీ మనకు అన్నయ్యను అడిగి తెలుసుకుందాం మన వ్యూవర్స్ కోసం. ఇప్పుడు చాలామంది ఫిట్నెస్ మీద ప్యాషన్తో ఉన్నారు. అందరిలో ఫిట్నెస్ హెల్త్ మీద స్పృహ బాగా చాలా మొదలైంది. అన్నయ్య, ఇప్పుడు చాలామంది కొత్తగా జిమ్ జాయిన్ అవుతారు. మరి వాళ్ళు జిమ్కి వచ్చే ముందు ఏం ఫుడ్ తీసుకోవాలి? ఇన్ బాడీ అయితే వాళ్ళు అరటిపండ్లు, పీనట్ బటర్స్, బ్రెడ్, ప్రీ వర్కౌట్. మరి పోస్ట్ వర్కౌట్ ఒక 2 hours 1 hour చేసినాక వాళ్ళు ఏం తినాలి? వర్కౌట్ ఆఫ్టర్ కూడా ఇదే పీనట్ బటర్, బ్రెడ్ బిట్ట తినొచ్చు, లేకపోతే ఒక కందగడ్డ స్వీట్ పొటాటో తినొచ్చు. ఎన్ని ప్రోటీన్ సోర్స్ అరటిపండ్లు పాలల్లో పోసుకొని, లీన్ బాడీ వాళ్ళు పాలల్లో పోసుకొని అరటిపండ్లు, పీనట్ బటర్ షేక్ చేసుకొని, కొన్ని డ్రై ఫ్రూట్స్ చేసుకొనేసి షేక్ చేసుకొనేసి ఆ పాలు తాగొచ్చు. ఆ పాలు తాగడం వల్ల కొంచెం మజిల్ రికవర్ అవుతుంది. వాళ్ళు చేసిన వర్కౌట్ క్యాలరీస్ ప్రోటీన్ సోర్స్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళు బల్క్ అవుతారు. బాడీ వాళ్ళు ఏం ఫుడ్ తీసుకోవాలి? బాడీ బిల్డింగ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు వర్కౌట్ బిఫోర్ వాళ్ళు జిమ్కి రావడానికి ముందు వాళ్ళు ఏం చేయాలంటే బ్లాక్ కాఫీ తాగేసుకోవాలి. బ్లాక్ కాఫీ తాగొస్తే కొంచెం నిమ్మకాయ కలుపుకొని తాగడం వల్ల సిత్త సాంబ్రం ఉంటుంది. దానివల్ల ఫ్యాట్ లాస్ అవుతుంది, ఫ్యాట్ కట్ అవుతుంది. అది తాగేసి వచ్చిన కెఫిన్ ఉండడం వల్ల వాళ్ళు వర్కౌట్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, ఎనర్జీ కూడా వస్తుంది, కొంచెం ప్రోగ్రెస్ ఎక్కువసేపు వర్కౌట్ చేయడానికి ఇక్కడ అది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వర్కౌట్ అయిపోయాక వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బ్రౌన్ బ్రెడ్ పెట్టుకొని పీనట్ బటర్ పెట్టుకొని తినడం అన్నా, లేకుంటే ఒక 6 to 10 eggs ఓన్లీ వైట్ ఎగ్స్ తినడం, లేకుంటే ఒక 200 grams చికెన్ తినడం వల్ల ప్రోటీన్ వస్తుంది. లేకుంటే ప్రోటీన్ జ్యూస్ తాగడం వల్ల కూడా ప్రోటీన్ ఎనర్జీ వస్తుంది, మజిల్ రికవర్ అవుతుంది. ఇంత ప్యాషన్గా ఫిట్నెస్ రంగంలో 10 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు. ఫిట్నెస్ని ఎందుకు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అనేది మన వ్యూవర్స్కి చెప్పండి అన్నయ్య. ఫిట్నెస్ ఎందుకంటే మొన్నటికి మనం చూసాం కరోనా సీజన్లో ఎంతమందికి కరోనా వచ్చిందో. అవును. వాళ్ళకి ఎందుకు అంటే ఫిట్గా ఉండకపోవడం వల్ల చాలామంది డిసీజ్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకు కావాల్సినది హ్యూమిడిటీ పవర్ పెరగడం కోసము, మన ఒంట్లో శక్తి కోసము మనం తీసుకున్న ఫుడ్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు డైట్ ఫుడ్ తీసుకుంటాం, మంచి ఫుడ్ తీసుకుంటాం, తొందర డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకుంటాం. అదే మనం వర్కౌట్ చేయకుండా ఫిట్నెస్ మీద ఆలోచించకుండా ఉంటే మనం ఫ్రైలు, డీప్ ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్ అంటారు, ఏ ఫుడ్ అయినా మనం తీసుకుంటాం. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసము ఫిట్గా ఉంటే మనం ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డిఫెన్స్ చేసేగల శక్తి ఉంటుంది మన బాడీకి. మనం తెలియకుండానే దానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తాము. రోగానికి రాకుండా ఉండడం కోసం శక్తిని తీసుకున్నంత శక్తిని ఇస్తాం. కాబట్టినే వర్కౌట్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్. చాలామంది వెజిటేరియన్ ఉంటారు. మరి వర్కౌట్ చేసే వాళ్ళు నాన్ వెజ్ తింటేనే బలం ఉంటుంది, నాన్ వెజ్లోనే ప్రోటీన్ ఉంటుంది అంటారు. మరి వెజిటేరియన్ చేసే వాళ్ళు వర్కౌట్ చేయాలంటే ప్రోటీన్ కావాలి కదా. మరి వెజిటేరియన్లో ప్రోటీన్ డైట్ వాళ్ళకు కూడా వెజిటేరియన్ వరకు కూడా ప్రోటీన్ డైట్ ఉంటుంది. ఉదాహరణకు మన దగ్గర ఉండే వాళ్ళు నాన్ వెజ్ తింటారు, నార్త్ నుండి వచ్చే వాళ్ళు మొత్తం వెజిటేరియన్సే ఉంటారు. వాళ్ళు ఆలుగడ్డ తింటారు. ఆలుగడ్డ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. చపాతీ తీసుకుంటారు, అందులో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అది బాడీని ఫైబర్ ఉంటుంది, బాడీలో ఫైబర్ ఉంటుంది. ఆలుగడ్డ తినడం వల్ల ప్రోటీన్ కూడా ఉంటుంది, బాడీ బల్క్ అవుతూ ఉంటుంది. మనం తినే ఫుడ్లో డిఫరెన్స్ ఉంటాయి కదా, ప్రోటీన్ మాత్రం ప్రతి ఒక్క దాంట్లో ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు వెజిటేరియన్లో హెవీ ప్రోటీన్ ఫుడ్ అంటే ఏమేమి ఉంటాయి? పన్నీరు, టోఫు అండ్ కందగడ్డ, ఆలుగడ్డ, మిల్ మేకర్. వర్కౌట్ చేసే వాళ్ళు డేకి ఎన్ని మీల్స్ తీసుకోవాలి? అదే లీన్ బాడీ వాళ్ళైతే మినిమం 6 times మీల్స్ తీసుకోవచ్చు, డివైడ్ చేసుకొని తినవచ్చు. జస్ట్ మ్యాక్సిమం 200 grams అట్లా. ప్రతి దాంట్లో 24 grams ప్రోటీన్ ఉంటుంది చూసుకోవాలి. విత్ హోల్ ఎగ్స్ అని తీసుకోవచ్చు, ఎగ్స్ లేకుంటే లుక్ లైక్ అది డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు, స్ప్రౌట్స్, గ్లాస్ పాలు, పీనట్ బటర్ తీసుకొని తాగవచ్చు. లీన్ బాడీ వాళ్ళు బల్క్ అవ్వడం కోసం కావాల్సిన చాయిస్ ఏంటంటే పన్నీరు, రైస్ ఒక 200 grams రైస్, ఒక 100 grams చికెను, ఎగ్స్ ఛాన్స్ తీసుకోవచ్చు. అనే చికెన్ క్వాంటిటీ ఏ రేంజ్లో తీసుకోవచ్చు? ఒక పర్సన్ మినిమం 200 grams తీసుకోవచ్చు. మినిమం 200 grams తీసుకోవచ్చు. మోర్ దెన్ కూడా బల్క్ ఫ్రీ బాడీ కావాలంటే హెవీగా తీసుకోవచ్చు. వాళ్ళు మార్నింగ్ వర్కౌట్ వస్తే మంచిదా, ఈవినింగ్ వర్కౌట్ వస్తే మంచిదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ ఒపీనియన్, మార్నింగ్ వర్కౌట్ చేస్తే మంచిదా, ఈవినింగ్ వర్కౌట్ చేస్తే మంచిదా? ఫ్యాట్ లాస్ కావాలంటే మాత్రం ఎక్కువ శాతం ఈవినింగ్ చేస్తే బాగుంటుంది. బట్ కాకపోతే వాళ్ళ టైం టేబుల్ లంచ్ ఆఫ్టర్నూన్ లంచ్ 12:30 to 1:30 కల్లా తినాలి. అదైనా 200 grams కంటే ఎక్కువ తినొద్దు. రైస్ క్వాంటిటీ చాలా తక్కువ చేసేసి ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉంటుంది చూసుకోవాలి. తొందరగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకుంటే ఈవినింగ్ చేస్తే చాలా బెస్ట్. ఎందుకంటే అక్కడ బాడీలో స్వెట్ ఎక్కువ వస్తుంది,
బాడీ కొంచెం వెయిట్ లాస్ అనుకున్న కావాలనుకున్న వాళ్ళకి ప్రజెంట్ వచ్చేసి సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ సీజన్లో వర్కౌట్ ఈవినింగ్ చేయాలంటే మరి చాలా కష్టం. టెంపరేచర్ హెవీగా ఉంటుంది, డీహైడ్రేషన్ అవుతుంది బాడీ. ఆ టైంలో మరి ఏమేమి ఫ్రూట్స్ తీసుకోవాలా, ఫుడ్లో మరి డైట్లో ఏం తీసుకోవాలి? ఆ టైంలో బల్క్ బాడీ వాళ్ళు ఎక్కువ శాతం అయితే ఈవినింగ్ చేసినా కూడా మార్నింగ్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. కానీ వర్కౌట్ చేస్తున్నప్పుడు వర్కౌట్లో పోస్ట్ వర్కౌట్ మినిమం కొన్ని మినరల్స్ ఉంటారు తీసుకొని లైట్ కొన్ని వారం తాగకుండా BCAA ఉంటుంది, బాడీ అమైనో యాసిడ్స్, అవి తాకుంటుంటే కొంచెం బాడీకి కొంచెం ప్రాబ్లం రాకుండా మీకు వర్కౌట్ స్ట్రెంత్ని కొంచెం పెంచుకుంటూ వర్కౌట్లో కూడా కొంచెం ఫ్లోలో పోనిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యాట్ కూడా తొందరగా లాస్ అవుతుంది. అది బల్క్ బాడీ వాళ్ళు ఈ సమ్మర్ సీజన్లో చేస్తే ఫ్యాట్ తొందరగా లాస్ అవుతుంది. తొందరగా లాస్ అవుతుంది. చాలామంది ఈ సమ్మర్ సీజన్ కదా నెక్స్ట్ సీజన్ వెళ్దాం అనుకుంటారు, కానీ అది వేస్ట్. బల్క్ బాడీ ఉన్న వాళ్ళు ఫ్యాట్ లాస్ కావాలంటే స్వెట్ ఎక్కువ వెళ్ళిపోవాలి. ఇప్పుడు వర్కౌట్ చేసే వాళ్ళు న్యూ బిగినర్స్ వాళ్ళు ఎంత టైం చేయాలి? కొందరు వచ్చేసి 2 hours అనుకుంటారు, 1 hour అనుకుంటారు. అసలు ఏ పర్సన్ ఏ అచీవ్మెంట్ కావాలంటే మనం ఫిట్నెస్లో డైలీ ఎంత టైం కేటాయించాలి? మ్యాక్స్ ఎవరైనా 1 hour నుండి 1 hour 30 minutes వర్కౌట్ చేసుకోవచ్చు. బట్ లీన్ బాడీ వాళ్ళు తొందరగా వర్కౌట్ చేసుకొని మినిమం 4 sets 5 sets కొట్టుకొని ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. లీన్ బల్క్ బాడీ వాళ్ళు ఫ్యాట్ లాస్ అవ్వడం కోసం కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ ఫ్యాట్ లాస్ వర్కౌట్స్ కూడా చేస్తారు. న్యూ బిగినర్ వాళ్ళు జిమ్లో న్యూగా జాయిన్ అవుతారు, వాళ్ళు మినిమం ఎంత టైం కేటాయించాలి? 20 to 30 minutes చేస్తే చాలు. స్టార్టింగ్లో బాడీ పెయిన్స్ హెవీగా వస్తాయి కాబట్టి ఎవరికైనా బాడీ పెయిన్స్ వస్తాయి. ఎవరు జాయిన్ అయినా కూడా మ్యాక్సిమం 20 to 30 minutes చేస్తే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వచ్చేంత వరకు, వర్కౌట్ మీద ఫోకస్ వచ్చేంత వరకు, బాడీ పెయిన్స్ పోయేంత వరకు జస్ట్ మినిమం 30 minutes వర్కౌట్ చేసేసి తర్వాత 1 week తర్వాత మళ్ళీ కొంచెం డైట్ కానీ వర్కౌట్ కానీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఫ్యాట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఇంట్లో ఏం ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి? ఎట్ ది సేమ్ టైం ఫ్రూట్స్లల్లో ఫ్యాట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఏం తీసుకుంటే బెటర్? ఫుడ్ ఫ్రూట్స్. ఫ్యాట్ లాస్ అయ్యే వాళ్ళు సిట్రస్ ఆమ్లం అంటే నిమ్మకాయలు, బత్తాయి కానీ సిబిరం ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ లాస్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి అదే టైంలో ఫైబర్ టేకింగ్ కూడా ఎక్కువ తీసుకోవాలి. కీర, చపాతీలు, ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల బాడీలో తొందరగా డైజెషన్ అయ్యేసి ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్, అన్నయ్య గత 10 సంవత్సరాలుగా ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టూడెంట్స్ని కఠోర హార్డ్ వర్క్ ప్యాషన్తో చేసి మన నేషనల్ లెవెల్లో బెంగళూరు, హైదరాబాద్, నార్త్ ఎన్నో కాంపిటీషన్లకు అన్న వాళ్ళ స్టూడెంట్స్ వెళ్ళి బెంచ్ ప్రెస్లో ఎన్నో అవార్డ్స్ మన తొలి డివిజన్ తెచ్చారు. మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ రిలేటివ్స్లో ఎవరైనా ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన మసీద్ కాంప్లెక్స్లో ఉన్న సాయిరామ్ మల్టీ హైటెక్ జిమ్లోకి వచ్చి జాయిన్ అవ్వండి. అన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీ, వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారు అవన్నీ వాళ్ళ బాడీ BMI తీసుకొని వాళ్ళకి ఏ డైట్ అయితే బెటరు, వాళ్ళకి ఏ ఎక్సర్సైజ్ అయితే బెటరు, వాళ్ళకి పర్సనల్ ట్రైనర్గా అన్న అందిస్తూ ఉంటాడు. ఈ మన తొర్రూరు డివిజన్లో ఉన్న ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. అందరూ హ్యాపీగా ఫిట్గా ఉండండి. ఇండియా మొత్తం ఫిట్ కావాలని ఆశిస్తూ ప్లీజ్ సపోర్ట్ మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. జై హింద్.